ఆ! తెలవదు సార్. మన ఖమ్మంలో ఉండటం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఎక్కడికో పోయి మనం వేల కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు పోయి వారం పోలేం కదా సార్. నేను ఇక్కడ ఉండటం అనేది అదృష్టంగా భావిస్తున్నా. ఈజీగా అయిపోయింది. ఇప్పుడు 35 కిలోమీటర్లు అంటే బండేసుకొని రావచ్చు. హైదరాబాద్ ప్రతి వారం పోవాలంటే అక్కడ ఉండాలి, చేయాలి. ఇవన్నీ ఇబ్బంది కూడా. మన ఖమ్మంలో ఉండటం అంటే అదృష్టం. ఇది చాలామంది చేయించుకోవచ్చు. చాలా ఏటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొందరగా సార్తో చెప్పి తొందరగా క్లియర్ చేసుకోవచ్చు. చెప్పండి వెంకటేష్ గారు, మీకు అసలు ప్రాబ్లం ఎట్లా స్టార్ట్ అయింది, అసలు ఎలా తగ్గింది, ఎక్కడెక్కడ ఇబ్బంది పడ్డారు, ఏమైంది చెప్పండి ఒకసారి. నాకు ఇంతకుముందు గడ్డలైనాయి సార్. గడ్డలయ్యి ఇంతకుముందు హాస్పిటల్లో చాలా చూయించుకున్నాను. అమౌంట్ పరంగా కూడా చాలా ఖర్చు అయిపోయింది. మానసికంగా చాలా నేను కుంగిపోయాను. ఎంత బాధ అంటే అసలు దీనికి ఏం చేయాలని మినిమంగా ఒక 10 days దాకా యూట్యూబ్లో చూడటం జరిగింది. చూసి చాలామంది హైదరాబాద్లో చాలామంది ఫోన్ చేశాను. చాలామంది రమ్మన్నారు కానీ ఎవరికి చెప్పుకోలేక కొన్ని రోజులు చాలా బాధపడ్డాను. కొంచెం మన ఖమ్మంలో మీ దగ్గరికి మిమ్మల్ని సంప్రదించడం జరిగింది. జయచంద్ర అని ఫైల్స్ కేర్ అని కొట్టేశాను. అందువల్ల మీ దగ్గరికి రావడం జరిగింది. మీ దగ్గర రావడంతో తొందరగా అయిపోయింది సార్. లైఫ్ నేను తిరిగి తెచ్చుకున్నాను. చాలా నేను హ్యాపీ సార్. అంటే ఈ ట్రీట్మెంట్ కంటే ముందు కూడా ఏమైనా ట్రీట్మెంట్ జరిగింది సార్. సార్ చేశారు. అది చేయటం 1 నెల రోజుల తర్వాత మళ్ళీ నీరు గారటం, సీంగ్ గారటం కానీ అలాంటివి జరిగినాయి సార్. కానీ చాలా కుంగిపోయాను. కానీ ఈ పరిస్థితి అవును ఎమ్మటే సర్జరీ చేయటం చూడు 1 నెల రోజుల్లోనే మళ్ళీ ఎమ్మటే సర్జరీ చేయకుండా సారు మీరు తొందరగా క్లియర్ చేయడం జరిగింది. ఓపెన్ సర్జరీ చేయకుండా కూడా తొందరగా మనం పని చేసుకోవచ్చు, మనం కూర్చోవచ్చు, అన్నం తినవచ్చు. నా పని నేను చేసుకున్నాను సార్. నేను మామూలుగా స్కూల్ బస్సులు లాంటి చిన్న హాల్టింగ్లు కానీ చిన్న లేదు బెడ్ చేసుకున్నాను, మంచిగా చేసుకున్నాను. ఇంట్లో వాళ్ళతో మంచిగా ఆనందంగా ఉన్నాను. వారం వచ్చి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. మందులు కూడా తక్కువ, మెడిసిన్స్ కూడా చాలా తక్కువ. ఇంతకుముందు మెడిసిన్స్ తీసుకొని చాలా కుంగిపోయాను. ఆరోగ్యపరంగా లోపల అన్ని వాయాలకు దెబ్బలు తిన్నాయి. మీ దగ్గరికి రావడంతో తొందరగా సార్ తోటి తొందరగా నయమైపోయింది. తేలిగ్గా 2 నెలల్లోనే అయిపోయింది పూర్తిగా. హైదరాబాద్లో కూడా పెద్ద సర్జరీ చేయాలన్నారు కానీ సార్ తోటి తొందరగా ఇదైపోయింది. అందులో చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలామందికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. కానీ అలా ఉండొద్దు. ప్రతిదీ కూడా సార్ని డాక్టర్ని సంప్రదించాలి. ప్రతిదీ కూడా చూసుకోవాలి. అవసరం లేదు. కానీ చాలామందికి తెలవదు సార్. మన ఖమ్మంలో ఉండటం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఎక్కడికో పోయి మనం వేల కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు పోయి వారం పోలేం కదా సార్. నేను ఇక్కడ ఉండటం అనేది అదృష్టంగా భావిస్తున్నా. ఈజీగా అయిపోయింది. ఇప్పుడు 35 కిలోమీటర్లు అంటే బండేసుకొని రావచ్చు. హైదరాబాద్ ప్రతి వారం పోవాలంటే అక్కడ ఉండాలి, చేయాలి. ఇవన్నీ ఇబ్బంది కూడా. మన ఖమ్మంలో ఉండటం అంటే అదృష్టం. ఇది చాలామంది చేయించుకోవచ్చు. చాలా ఏటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొందరగా సార్తో చెప్పి తొందరగా క్లియర్ చేసుకోవచ్చు. ఫైల్స్ కానీ ఇంకెక్కడ కురుపులు కానీ మన క్షారసూత్రం టైపులో తొందరగా ఇది చేసుకోవచ్చు. పిస్టలా కానీ తొందరగా అసలు ఏం లేదు. వాళ్ళు కూడా మంచిగా సహకరించారు. నాకెంతమంది ఇబ్బందులు ఉన్నా స్వప్న గారు మంచిగా చెప్పారు సులభంగా. వంశీ గారు కూడా కొంచెం కోఆపరేట్ చేశారు. ఇలాంటి విషయాలు ఏం చెప్పాలనుకుంటారు? ఫిస్టులా అనేది రాగానే కంగారు పడి భయపడి రకరకాలు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? అంటే నీ ఎక్స్పీరియన్స్ ప్రకారం, అంటే ఆల్రెడీ సర్జరీ అయింది, ఒకసారి ఇబ్బంది పడ్డావు, మళ్ళీ వచ్చావు, మళ్ళీ ఇబ్బంది అనిపించింది, ఇప్పుడు బెటర్ అయిపోయావు. అవును సార్. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇది వచ్చిన వాళ్ళు ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదు. దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ బయట పోయి వేరు సర్జరీలు మామూలుగా చేయించుకుంటారు. ఓపెన్ సర్జరీలు అవి వేస్ట్. మనం చేయించుకుంటాం మన ఆనందం కోసం. అవి చేయించుకోవడం వల్ల మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వస్తుంటాయి. ఈ క్షాత్ర సూత్రం టైప్ చేయించుకోవడం అనేది ఇది మన డాక్టర్ గారు మన ఖమ్మంలో ఉండడం అనేది చాలా అదృష్టం. మనం లక్షలు వేలు బయట పోయి పెడుతుంటాం. అవి తొందరగా రావు. ఇప్పుడు హ్యాపీ నా లైఫ్. నేను చాలా కోప్పడ్డాను.
చాలా సార్ మీద చాలా కోపంగా ఉన్నాను. చాలాసార్లు నాకు తొందరగా అయిపోవాలి సార్ అది ఇది అని చెప్పాను. కానీ సారు ఎప్పుడూ కూడా కోపంగా చూసుకోకుండా మంచిగా తొందరగా చేశారు. తొందరలోనే ట్రీట్మెంట్ చేశారు. హ్యాపీగా ఉన్నాను నా లైఫ్లో. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇప్పుడు పరంగా? మీరు ఇబ్బంది పడ్డారు కాబట్టి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? పేషెంట్స్ ఎవరైతే ఇబ్బంది పడుతారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీకు తెలిసినంతవరకు చెప్పండి. అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? నాన్ వెజ్ తీసుకోవద్దు, తక్కువ. ఆయిల్ ఫుడ్ తీసుకోవద్దు. కొంచెం డైట్ ఆకుకూరలు అలాంటివి మెయింటైన్ చేసుకుంటే ఎవరైనా సరే, ఫ్యాట్ ఉన్న వాళ్ళైనా, కొంచెం బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళకైనా, కూర్చునే విధానంలో కొంచెం తగ్గించుకుంటాం మంచిది. వచ్చిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం, అందరికీ మంచిది. ఇప్పుడైతే జాగ్రత్త ఉంటారు మీరు కూడా. జాగ్రత్తగా ఉండండి. ఏం లైఫ్ స్టైల్ మార్చుకోవాలి బాగా. అంటే తినే ఫుడ్ కానీ, మీరు డ్రైవింగ్ కాబట్టి ఎంతైనా కొంచెం కేర్గా ఉంటే మంచిది. అంటే ఇప్పుడు మనం హ్యాపీగా బయటపడ్డాం, ఎంతైతే హ్యాపీగా బయటపడ్డామో దీని అంత జాగ్రత్త కాపాడుకోవాలి. అంటే నోరుని జాగ్రత్తగా ఉన్నంత కాలం మీ లైఫ్ స్టైల్ అంటే మంచి వాటర్ తాగడం, మజ్జిగ తీసుకోవడం, ఆల్కహాల్ బంద్ చేయడం, నాన్ వెజ్ చాలా వరకు తగ్గించడం, మోషన్ ఫ్రీగా పెట్టుకోవడం, ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉండడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు జీవితం అంతా ఇక సాఫీగా అయిపోతుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి, మంచిగా అయిపోతుంది. సరే, ఇబ్బంది అంటే ఇప్పుడు ప్రతి ఆపరేషన్ డ్రెస్సింగ్ చేసినప్పుడు, మామూలుగా ఓపెన్ సర్జరీ చేసినప్పుడు ఇబ్బందులు ఉంటాయి. కానీ తొందరగా మనకు గాయం లేకుండా పూర్తిగా మానిపోవడం అంటే కుట్లు కూడా కనపడవు, మనకి ఎటువంటి మచ్చ కూడా కనపడదు. తొందరగా కరెక్ట్గా నెల 15 రోజులు ఉంటుంది. నొప్పి ఒక 2 రోజుల వరకు ఉంటుంది. ఒక రోజు ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతుంటుంది. ప్రతి నెలలో 2 నెలల్లో కూడా ఒక్కరోజే ఉంటుంది. డ్రెస్సింగ్ చేసిన ఒక్కరోజే ఉంటుంది. తర్వాత మిగతా అప్పుడు కూడా మనం ఫ్రీగా పని చేసుకోవచ్చు, ఫ్రీగా ఉండొచ్చు. మెడిసిన్స్ అవసరం లేదు, చాలా తక్కువ. ఒక ఓన్లీ పెయిన్ కిల్లర్ మెడిసిన్స్ ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, అంతే. స్విచ్ భారత చేసుకున్నాం మంచిగా. అన్ని రకాలకు కూడా మెయిన్ పండ్లు ఫలాలు మనం ద్వారా కూడా మనం కూడా తినడం వల్ల కూడా, మెయిన్ ఫుడ్ వల్ల కూడా మెయిన్గా ఫిస్టులాలు వచ్చిన ప్రాబ్లం కంగారు పడి ఇది అయిపోతుంది ఏదైతే కొంచెం ఓపిక్గా ఉంటే వాటిలో 100% బయటపడచ్చు. కొంచెం అది మీకు మళ్ళీ ఎడ్యుకేట్ కూడా చేస్తూ ఉంటారు. నొప్పి ఎప్పుడు ఉంటుంది, ఈ 3 days మీకు నొప్పి ఉండే అవకాశం ఉంటుంది, మీకు సైకలాజికల్గా ప్రిపేర్ అయిపోతారు. సార్ ఆల్రెడీ చెప్పిండు కాబట్టి నొప్పి 3 రోజులు నేను చెప్పకుండా డైరెక్ట్గా మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారు. నొప్పి ఉన్నప్పుడు అరే నొప్పి వస్తే కంగారు పెట్టుకో, ఆల్రెడీ చెప్పిండు సార్ కాబట్టి కొంచెం రిలాక్స్ ఉంటారు కదా, రిలాక్స్ ఉంటారు. తర్వాత పెయిన్ 3 రోజుల తర్వాత కొంచెం నెమ్మది అయిపోతుంది. దీన్ని బట్టి ఏంటంటే సైకలాజికల్ మైండ్ లో ప్రిపేర్ అయిపోతారు. కాబట్టి అంత కంగారు పడేది అసలు సీన్ లేదంతా. నేను ఇంతకుముందు సర్జరీ చేసుకునే దానికంటే అంత బాధ అయితే ఏమి లేదు. సర్జరీ చేసుకొని దగ్గర 12-13 కుట్లు వేయించుకొని చాలా ఇబ్బంది పడ్డాను. దగ్గర 2 నెలలు పట్టిన ఆ గాయం మానకముందే మళ్ళీ ఇన్స్పెక్షన్ వచ్చేసింది. సార్ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓపెన్ సర్జరీ అంటే ఈ స్లోగా వెళ్ళేదైనా కూడా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. దీంట్లో ఏదైనా ఓపెన్ చేయడం, ఏదైనా సర్జరీ అదేమో ఒకేసారి ఓపెన్ చేస్తాం, ఇదేమో స్లోగా వస్తాం. కండరాలు అవి ఇబ్బంది పడకుండా, ఇన్కాంటినెన్స్ రాకుండా, మోషన్ పట్టట్లా జాగ్రత్తగా ఉండండి. ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత డాక్టర్ గారికి చెప్పాలనుకుంటున్నారా ఏమైనా? ఎట్లా ఉంది ఏంటి, సార్ ఎలా రిసీవింగ్ కానీ ఎలా చేశారు ఏంటి? సారు బాగా మమ్మల్ని ప్రోత్సహించారు. సారు చాలా ఓపికగా కూడా నాకు నొప్పి ఉన్న ఏదన్నా ఇబ్బంది పెట్టినా కూడా సార్ తొందరగా ప్రోత్సహించి మమ్మల్ని తొందరగా ట్రీట్మెంట్ చేశారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.